నేను మీ అజ్ఞాత ధ్వనిని. అన్న మనకి చాలామంది ఉన్నట్టే ఉంటారు కదా. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. బయట చూస్తే మనం ఒంటరిగా లేమనిపిస్తుంది, అవునా? కానీ నిజంగా మనసులో ఉన్న మాట చెప్పాలంటే అన్నా ఒక్కరు కూడా ఉండరు. కాల్ చేయాలనిపిస్తుంది కానీ ఆపేస్తాం, మెసేజ్ చేయాలనిపిస్తుంది కానీ ఆపేస్తాం, చుట్టూ మనుషులు ఉంటారు మాట్లాడాలనిపిస్తుంది ఆపేస్తాం. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది, అనేది అనుమానం. అలా ఆలోచించి ఆగిపోతాం. అప్పుడు మనకి మనమే ఒక కంపెనీ అవుతాం. ఇది నిజమైతే మీకు కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగి ఉంటే నేను మీ అజ్ఞాత ధ్వనిని. నాకు మీ కథని పంపించండి, నాతో పంచుకోండి. మీ కథ నా మాట ద్వారా మీకు తెలియాలి అంటే ఇప్పుడే పంపించండి. ఇలాంటి మాటల కోసం నా వెంట ఉండండి.